మీకు ఓటర్గా ఎన్రోల్ అయ్యారో లేదా అనే విషయాన్ని, ఎన్రోల్ అయితే మీ పోలింగ్ స్టేషన్ వివరాలు మీకు రాకపోయిన పక్షంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆఫీస్లో కానీ, అక్కడున్న మీ అర్బన్ ఏరియాలో అయితే మున్సిపల్ డివిజన్ హెడ్ కానీ కార్పొరేటర్ గారు కానీ అడిగితే మీ వివరాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. దయచేసి ఓటును వేసే విషయంలో బతికించొద్దని చెప్పి మీ ఓటుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన పేరు ఎదురుగుండా ఒక గడి ఇస్తారు. ఆ గడిలో 1 అంకె మాత్రమే వేయాలి. అది కూడా మీకు పోలింగ్ ఛాంబర్లు ఏదైతే పెన్ను పెడతారో ఆ పెన్నుతోనే వేయాలి. మీ సొంత పెన్నులతో అక్కడ రాసే అవకాశం లేదు. 1 అంకె తప్ప ఏ రకమైన మార్కులు, టిక్కు మార్కులు కానీ, ఇంటూ మార్కులు కానీ, లేదంటే వేరే రకమైన రాతలు, కామెంట్స్ కూడా బ్యాలెట్ పేపర్ మీద రాయొద్దని చెప్పి నేను ఓటర్స్ అందరూ కూడా మనవిస్తూ 27వ తారీఖు మరి గతంలో ఎప్పుడు 40%, 50% మాత్రమే ఓటు అయ్యేది. మొన్న 23లో జరిగిన 3 గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కొద్దిగా పెరిగినా కూడా మరి ఈసారి కూటమి అభ్యర్థిగా ఎవరైతే ఈ 2 జిల్లాల్లో అంటే 2 నియోజకవర్గం నిలబడుతున్నారో వీళ్ళందరూ అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా మీరందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.